మీకు తెలుసా, హిస్టరీ తనకు తాను రిపీట్ అవుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది 1941 ఒక క్యాలెండర్ అండ్ ఇది 2025ది. ఎగ్జాక్ట్లీ సేమ్ డేట్స్, సేమ్ వీకెండ్స్ అండ్ సేమ్ భయంకరమైన ఇన్సిడెంట్స్ కూడా. 1941 20th సెంచరీలో ఉన్న భయంకరమైన బ్లడియెస్ట్ అండ్ ట్రాజిడిక్ ఇయర్ అది. ఆ ఇయర్లో వరల్డ్ వార్ 2, మాస్ కిల్లింగ్ ఆఫ్ సివిలియన్స్, బాంబింగ్, స్టార్వేషన్, జీనోసైడ్స్ ఇంకా ఎన్నో. మరి 2025లో కాలిఫోర్నియా ఫైర్, పెహల్గామ్ అటాక్, మహాకుమ్ స్టాంపిడ్, ఆర్సీబీ స్టాంపిడ్, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్, ఇరాన్ ఇజ్రాయిల్ వార్, ట్రైన్ డీరైల్మెంట్, ఇంకా 2025లో 6 నెలలు మిగిలి ఉన్నాయి. ఇది ఒక కోఇన్సిడెన్స్ అని మాత్రం నేను అనుకోవట్లేదు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి 2K19లో వచ్చిన కరోనా పాండమిక్ దేంట్లో అయితే 7 లక్షలకు పైగా జనాలు చనిపోయారో అది కూడా ఒక రిపీటింగ్ ఇయరేనా? ఎగ్జాక్ట్లీ 2K19 క్యాలెండర్ 1918 క్యాలెండర్తో మ్యాచ్ అవుతుంది. 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చి కోట్లకు పైగా జనాలు చనిపోయారు. దీన్ని బట్టి ఒకటి చెప్పొచ్చు, హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. మనం ఒక టైం లూప్లో ఇరుక్కుపోయి ఉన్నాం. మరి ఈ టైం లూప్ని డీకోడ్ చేస్తే మన ఫ్యూచర్ని చూడవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మన ఫ్యూచర్ని చూడడమే కాదు, దాన్ని మార్చవచ్చు కూడా.